ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ వారం ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సహకారము, పెద్దవారి యొక్క ఆశీర్వాదములు మీకు చక్కగా ఉపయోగపడుతూ మేలు చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో శుభాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారు వివిధ రూపాల్లో దూర ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి పనులను ప్రారంభించుకుంటూ ఉంటారు. వాటిల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బాగుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, వివిధ రూపాల్లో వచ్చేటటువంటి వాదనలు అన్నీ కూడా మీకు అనుకూలమవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో సమస్యలు తొలగిపోతాయి. దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ వారం పనులు చేపడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో, ఏవి చేపడితే మీకు ప్రయోజనకరంగా ఉంటాయో వాటిపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని కూడా పట్టుదలతో శ్రద్ధగా కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళినట్లయితే అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటందుకు మీరు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, ఆరాధించటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే స్వామివారి యొక్క విశేషమైనటువంటి కరావలంబ స్తోత్రమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. చక్కని శుభాలు కూడా మీకు కలిసి వస్తాయి.